ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు. 1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 31 రోజులు సీఎంగా పనిచేశారు. అతి తక్కువ రోజులు సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డును సాధించారు. 2019లో బీజేపీలో చేరారు. రేపు సాయంత్రం పంజాగుట్టలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని నాదెండ్ల కుటుంబ సభ్యులు చెప్పారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిన నాయకుడు ఆయన అని కొనియాడారు. ప్రజాసేవలో నిబద్ధత, రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శనం అన్నారు. నాదెండ్ల మరణం రాష్ట్రానికి తీరని లోటు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిన నాయకుడు ఆయన అని కొనియాడారు. ప్రజాసేవలో నిబద్ధత, రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శనీయమన్నారు. నాదెండ్ల మరణం రాష్ట్రానికి తీరని లోటు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.